Hello everyone, welcome to APDSC GK Bits 2024 Indian Constitutions. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో మౌలిక హక్కుల గురించి ఏ భాగంలో చెప్పబడింది? ఆన్సర్ ఇస్ బి, భాగము 3. భారతదేశం యొక్క రాష్ట్రపతిగా అయ్యేందుకు కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ సి, 35 సంవత్సరాలు. భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో స్వీకరించబడింది? ఆన్సర్ ఇస్ బి, 1949. భారత రాజ్యాంగంలో కాంకరెంట్ లిస్టు ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఇస్ బి, ఆస్ట్రేలియా. భారత రాజ్యాంగంలో ఎటువంటి దురాక్రమణలను నిషేధించేది ఏ ఆర్టికల్? ఆన్సర్ ఇస్ డి, ఆర్టికల్ 17. విద్యా హక్కు ఏ ఆర్టికల్లో భాగము? ఆన్సర్ ఇస్ సి, ఆర్టికల్ 21A. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఇస్ ఏ, రాష్ట్రపతి. జిఎస్టి సంబంధిత సవరణ చట్టం ఏది? ఆన్సర్ ఇస్ బి, 101వ సవరణ చట్టం. సంవిధాన సభ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఇస్ బి, రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాజ్యసభ సీట్ల కేటాయింపుని సవివరించింది? ఆన్సర్ ఇస్ డి, 4వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలో ఎన్ని మౌలిక కర్తవ్యాలు ఉన్నాయి? బి, 11. భారతదేశ అధ్యక్షుడు ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు? ఆన్సర్ ఇస్ ఏ, ఆర్టికల్ 352. భారత రాజ్యాంగంలో న్యాయ పరిశీలన సూత్రం ఏ దేశం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఇస్ బి, USA. భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొందాయి? ఆన్సర్ ఇస్ సి, ఐర్లాండ్. ఏ సవరణ భారత రాజ్యాంగం ప్రారంభికంలో సామ్యవాది, సెక్యులర్, అఖండత అనే పదాలు జోడించింది? ఆన్సర్ ఇస్ బి, 42వ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పాటైంది? బి, 280 ఆర్టికల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.